కంట్రోల్ ఫ్రమ్ ఆల్ఫా. విఐపి అబౌట్ టు స్టార్ట్. ఓవర్. మిస్టర్ మనోహర్, నేను నా సొంత పని మీద పల్లెటూరుకి వెళ్తున్నాను. ఎందుకని కార్లు? ఏదైనా ప్రైవేట్ ట్యాక్సీ అరేంజ్ చేయొచ్చుగా? సారీ సార్, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే మీతో పాటు ఈ కార్లన్నీ వస్తాయి. నా ఒక్కడి సెక్యూరిటీ కోసం ఇంత ఖర్చు చేయడం తప్పు. నాకన్నా ముందున్న సీఎంస్ చేసిన తప్పుల్ని, వృధా ఖర్చుల్ని ఏ కారణంగానూ నేను చేయకూడదనే విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. అండ్ యునో సంథింగ్, ఎందరో మంత్రులు బస్సులో పెడుతున్నారు తెలుసుగా? సార్ తప్పుగా అనుకోకండి. మర్డర్ థ్రెట్ ఉన్నది మీకు, వాళ్ళకు కాదు. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ మీకు మేము ఇచ్చి తీరాలి. అది మా బాధ్యత. మీరు ఈ రాష్ట్రానికి నేత. మీ ప్రైవసీ కన్నా మాకు మీ ప్రాణాలే ముఖ్యం. ఇవాళ మీరు ఈ 3వ కారులో వెళ్ళాలి. సరే, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ప్రోగ్రామ్ క్యాన్సిల్. విఐపి స్ట్రిప్ ఈస్ క్యాన్సిల్డ్. ఓవర్. ఏ పిల్ల చంద్రముఖి, చంద్రముఖి ఎవరు చూడలేదు. పద్ధతి ప్రకారం 1 అడుగు కంకర రాళ్ళు, 6 అడుగు పొడి జల్లి, 2 అంగుళాల తారు వేయాలా. రోడ్డు రాళ్ళని 5 సార్లు తిప్పాలా. వేసిన రోడ్డు 5 సంవత్సరాలు ఉండాలా. వానా గీనా వచ్చి ఎక్కడైనా రోడ్డు బొక్కడింది అనుకోండి, మీకు బొక్కడిపోద్ది. ఇది మా పురుషోత్తం గవర్నమెంట్, జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే పబ్లిక్. చూశారు కదండి మన పరిస్థితి. ఎవడెవడో బెదిరిస్తున్నాడు. గన్నేరు చెట్టుకి తుమ్మెదా, సిరిమల్లె పూసింది తుమ్మెదా, ఆ వాసనొచ్చింది తుమ్మెదా, మనసంత నిండింది తుమ్మెదా, మనసంత నిండింది తుమ్మెదా. 5 మూడు మంచి జాతి మల్లెలేవమ్మా. మా పురుషోత్తమం వచ్చిన తర్వాత జాతులన్నీ మాయమైపోయినాయి. ఒట్టు మల్లెలు కావాలంటే అడుగు, ఇస్తాను. సరే ఇవ్వు. అయ్యో ఏమ్మా, డబ్బులు తీసుకురాలేదు. ఈసారి వచ్చేప్పుడు ఇస్తాను, పర్వాలేదా? ఏమయ్యా, ఈ రోజుల్లో తెలిసిన వాళ్ళే మోసం చేస్తున్నారు. నీ ముఖం చూస్తే తెలియని ముఖంలా ఉందే. తెలిసిన మొహమేనమ్మా. అయ్యో, ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి. గట్టిగా అరవద్దమ్మా. నేను ఒక సొంత పని మీద వచ్చాను. దయచేసి ఎవరితోనో చెప్పక. సార్, అతను పోతులూరుకు వచ్చాడు. మారువేషంలో వచ్చాడు. పసుపు చొక్క, తెల్ల పంచె వేసుకున్నాడు. నువ్వు అతను వాచ్ చేస్తూ ఉండు, నేను వెంటనే వస్తాను. తీసుకోండి బాబు. అయ్యో, ఈ సమయంలో ఫోటో తీయడానికి ఎవరు లేరే. బాబు, ఇందులో తవరు సంతకం కొట్టండి బాబు. అనసున్న మహారాజు తుమ్మెదా, మహిళన వెలిసాడే తుమ్మెదా, మమ్మేల వచ్చాడే తుమ్మెదా, మా దేవుడో యమ్మ తుమ్మెదా, మా దేవుడో యమ్మ తుమ్మెదా. ఆదివారం వస్తానని చెప్తే రావాలి. ఊళ్ళో వాళ్ళకిచ్చిన మాట నిలబెట్టుకుంటావు. ఇల్లాలి కదా అని మోసం చేస్తావా? ఏం మనిషివి నువ్వు? ఏమో, ఇంట్లో ఎవరు? ఎవరు లేరు. మరి మాట్లాడింది ఎవరు? పిశాచా? ఎవరు నువ్వు? సరాసరి ఇంట్లోకి వచ్చావు. ఏం కావాలి? సరాసరి సరసమట్టడానికే వచ్చాను. ఏంటయ్యా అడ్డగోలుగా మాట్లాడుతున్నా? అడ్డగోలుగానే ఏదో చేద్దామని నా ఉద్దేశం. ఏం చేస్తావు? పెదాలను జుర్రి, మెడకింత కురికి, నడు మీద గిచ్చి ఓ చిన్న రేప్ చేద్దామని అంతే. చేసుకో. ఓసి దుర్మార్గురాలా, తిప్పడా. తలపాగా కడితే తెలుసుకోలేననుకున్నావా? తీరా. ఏంటి వేషం? చంద్రముఖి, ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని కాను. ఏ ఫైల్స్ లేవు, చుట్టూ పోలీసులు లేరు, ఏ సైరను లేదు. ఒక సాధారణ మనిషిని, నీ ప్రేమికుణ్ణి. ఈ రోజంతా నేను నీవాణ్ణి. నన్నేం చేయమంటావు? నీకోసం ఏమైనా చేస్తాను. నాకిప్పుడు ఆకలేస్తాను చంద్రముఖి. అయ్యో, నీ కడుపు బంగారం గాను. నువ్వు రాలేదని తీసుకొచ్చిన కోడిని కూడా వద్దనేశాను. చద్దనమే ఉంది. అది చాలు. నంచుకోవడానికి ఏమీ లేదే. నంచుకోవడానికి నీ బొళ్ళుంది, కొరకడానికి నీ వేళ్ళున్నాయి. అవి చాలు.
ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను చంద్రముఖి. వారానికి 2 ఆదివారాలు వస్తే ఎంత బాగుంటుంది. నువ్వేగా ముఖ్యమంత్రివి. అవును. ఎన్ని రోజులు కావాలన్నా లీవ్ పెట్టుకోవచ్చుగా. అసలు నిన్నెవరు అడుగుతారు? అదే తప్పు. ప్రజలే నా పై అధికారులు, నేను వాళ్ళకి పనివాణ్ణి. నువ్వే చోచ్వీట్. మొండి పట్టుతో ఉన్న మీ నాన్ని ఇవాళ సాయంత్రమే పెళ్లి విషయం మాట్లాడేట్టు మార్చేశావు. ఇంకేముంది, వచ్చే ముహూర్తానికే మన పెళ్లి. మెడలోన తాళి కడతా, నీకు మల్లెపూల రైకనిస్తా, నువ్వు ముద్దులాడ పండు లాంటి బాబు నేస్తా. సారీ సార్, మీ పర్మిషన్ లేకపోయినా మీ ప్రాణాల్ని కాపాడడం నా బాధ్యత. అటాక్! Come faster! Hey, you! మనవాణ్ణి. Come on! Move! Come faster! Is under control now. It's safe to come out, sir. దూరం తీసుకెళ్ళండి. ఫాస్ట్ ఫాస్ట్ సార్, కమ్ ఫాస్ట్. అవన్నీ క్లియర్ చేయండి. ఇలా జరుగుతుందని అనుకో బాబు. ఇలా క్షణం క్షణం చస్తూ బతికే జీవితాన్ని నువ్వు కోరుకోవచ్చు, నాకు నా కూతురికి వద్దు. నానా, ఆయన ఎంత జరిగినా ఇతన్ని పెళ్లి చేసుకోవాలని నువ్వు అనుకుంటే అన్నిటినీ వదిలేసి ఒక మామూలు మనిషిగా రమ్మని చెప్పు, అంతే. నువ్వు జీవితాంతం పెళ్లి కాకుండా ఇంట్లో ఉన్నా సహిస్తాను, కానీ నిన్ను ఒక విధవగా చూసే శక్తి నాకు లేదు. ఏమిటన్నా ఈ పని? నేను మీ కాళ్ళు పట్టాల్సింది పోయి మరో జన్మెత్తొచ్చావు, నిన్ను తాకి చూసుకుందామనిరా. దాని కాళ్ళెందుకు నా పట్టడం? చిన్నప్పుడు నీ కాళ్ళు పట్టలేదా? ఇప్పుడు ఎన్ని టెన్షన్లో నీకు. కాసేపు కాళ్ళు పిస్తుందని పడుకో. పడుకోరా. గోరింటాకు పెట్టమంటావా? నీ ఒళ్ళో పడుకుని చాలా రోజులైందమ్మా. జీవితం అంతా ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది. నో సీఎం, నో సెక్యూరిటీ. జీవితంలో కూడా వీసీఆర్ కొన్నట్టు ఓ రీవైండ్ బటన్ ఉంటే ఎంత బాగుంటుందో. ఏమిటమ్మా ఇది? నీతో నేను మాట్లాడి చాలా రోజులైంది బాబు. నువ్వు మమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోయినట్టుంది. నువ్వు మాట్లాడమ్మా. నేనేం హలో,
నేను మాట్లాడేది ఏముందని, అంతా నీ పెళ్లి గురించే. చంద్రముఖి వాళ్ళ నాన్నేమన్నారు? అంతా ఓకే అమ్మా, కానీ నాన్న ఆ ఫోన్ కట్ చేయండి నాన్న. నువ్వు నాన్న ఒకసారి వచ్చారంటే మాట్లాడచ్చు. ముద్దు కృష్ణ లైన్లో ఉన్నాడు, ఏదో ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది. హలో 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 సార్ సార్ ఇంట్లో సిగ్నల్ సరిగ్గా రావట్లేదు, బయటకు వచ్చి మాట్లాడతాను. ప్లీజ్ బీ ఆన్ ద లైన్. హలో సార్ ఇప్పుడు వినిపిస్తాం, చెప్పండి. ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, మీ ఇంట్లో బాంబు పెట్టారంట, అందరూ బయటకు వెళ్ళిపోండి. వాట్? అమ్మా 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 నాన్న జీవితంలో కూడా వీసీఆర్ కొన్నట్టు ఓ రివైండింగ్ బటన్ ఉంటే ఎంత బాగుంటుందో. సుఖపురుషుడివి, సుఖపురుషుడివి రా.